ఏం చేస్తాండారబ్బా అంతా? ఎటువంటి క్రీమ్లు ప్రిజర్వేటివ్లు లేకుండా అచ్చమైన ఫ్రూట్ ఫ్లేవర్ కేక్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన కేక్లో ఆరెంజ్ కేక్ ఒకటి. ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్తో, ఆరెంజ్ జస్ట్ అరోమాతో టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. నోట్లో ఇట్టే కరిగిపోతుంది. బేకింగ్ రాని వాళ్ళు కూడా నేను చెప్పే మెజర్మెంట్స్ ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ క్రంబ్లీ ఆరెంజ్ కేక్ పక్కాగా వచ్చి తీరుతుంది. ఎంతో టెంప్టింగ్గా టేస్టీగా ఉండే ఆరెంజ్ కేక్ని ఎట్లా చేసుకోవాలో చూసేయండి. ఈ షేప్లో ఉన్న కేక్ టిన్ని తీసుకున్నా. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే అన్నం వండుకునే అల్యూమినియం గిన్నె తీసుకొని ఒక చుక్క నూనెసి ఇలా మొత్తం అప్లై చేయాలి. దీనివల్ల బేకింగ్ పేపర్ కదలకుండా సెట్ అవుతుంది. కట్ చేసుకున్న బేకింగ్ పేపర్ని పెట్టుకోవాలి. ఇది లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ మైదా వేసి గిన్నె మొత్తం డస్ట్ చేయాలి. రెడీ చేసుకున్న టిన్ని పక్కన పెట్టి గిన్నె తీసుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టి డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లెడ పట్టుకోవాలి. ఒక కప్పు మైదా, మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవి జల్లెడ పట్టుకోవాలి. ఇట్లా చేస్తే పిండి ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది. దీంట్లోకే చిటికెడు ఉప్పునేసి కలుపుకోవాలి. ఈ సైజులో ఉండి ఫ్రెష్గా ఉన్న ఒక ఆరెంజ్ని తీసుకోండి. ఆరెంజ్ కూడా గ్రీన్ కలర్ కాకుండా ఈ కలర్లో ఉన్నవి తీసుకోండి. దీనిపైన ఉన్న తోలుని తురుముకోవాలి. వైట్ పార్ట్ రాకుండా జాగ్రత్తగా తురుముకోవాలి. అది కలిస్తే కేకు చేదుగా మారే అవకాశం ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా పైన తోలు మాత్రమే తురుముకోవాలి. ఇది మనకు ఒక టీ స్పూన్ వరకు వస్తే చాలు, సరిపోతుంది. దీన్ని ఆరెంజ్ జస్ట్ అంటారు. ఆప్షనలే కానీ ఇది పడితే కేక్ రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇట్లా ఎంత వీలైతే అంతవరకు పైన తోలు తురుముకోండి. దీనితో పాటు ఇంకో 2 ఆరెంజెస్ని కట్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందాం. అరకప్పు చక్కెర పొడిని తీసుకోవాలి. ఇదైతే తొందరగా కరుగుతుంది. అరకప్పు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ని పోసుకోండి. ఆరెంజ్ సైజుని బట్టి 3 లేదా 4 ఆరెంజ్ల వరకు పట్టచ్చు. చక్కెర పొడి బాగా కలిసి కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇట్లా పూర్తిగా కరిగిపోవాలి, లేదంటే కేక్ పైన బంక లాంటి లేయర్ ఫామ్ అవుతుంది. పావు కప్పు రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని మాత్రమే తీసుకోవాలి, లేదంటే కేక్ మొత్తం అదే స్మెల్ వస్తుంది. ఇది కూడా బాగా కలిసేలా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. తురుముకున్న ఆరెంజ్ జస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అర టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 2 టీ స్పూన్ల వెనిగర్ లేదా లెమన్ జ్యూస్ని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. దీనివల్ల అన్నీ బాగా కలిసి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లోకి రెడీ చేసుకున్న పిండిని 2 బ్యాచులుగా వేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా పిండి మొత్తం బాగా కలిసేలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి, లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఓవర్ మిక్స్ చేయకుండా ఇట్లా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్నాక మిగిలిన పిండి మొత్తం వేసేసుకోండి. దీన్ని కూడా ఇంతకు ముందులాగే కలిపేసుకోండి. ఓవర్ మిక్స్ చేయకూడదని ఎందుకంటారంటే దీంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉంటుంది కాబట్టి ఓవర్గా మిక్స్ చేస్తే కేక్ పొంగే గుణం తగ్గిపోతుంది. కేక్ బ్యాటర్ ఇట్లా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను చెప్పిన కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అవుతే ఇలా వస్తుంది. కేక్ టిన్లోకి కలుపుకున్న బ్యాటర్ని మార్చుకోండి. మీ దగ్గర ఉంటే స్పాచులాని వాడండి. బ్యాటర్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. 2-3 సార్లు ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ పోతాయి. దీన్ని నేను కడాయిలో బేక్ చేసుకుంటున్నా. ఇది 30 నిమిషాల్లో బేక్ అయిపోతుంది. అదే మీరు ఓవెన్లో బేక్ చేసుకోవాలి అంటే 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 20 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. 30 నిమిషాల్లో ఫ్లఫీ ఆరెంజ్ కేక్ రెడీ. బేక్ అవుతున్నప్పుడు 25 నిమిషాల తర్వాత టూత్ పిక్తో గుచ్చి చెక్ చేసుకోండి. ఏ మాత్రం అంటుకోకుండా క్లియర్గా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్లే. ఈ కేక్ బేక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. మ్యాక్సిమం 20 నుంచి 30 నిమిషాల్లో కేక్ రెడీ అయిపోతుంది. దీనిపైన ఏదైనా క్లాత్ పరిచి పూర్తిగా చల్లారనియాలి. మన ఆరెంజ్ కేక్ పూర్తిగా చల్లారింది. డీమోల్డ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్లు సైడ్లని కొంచెం లూజ్ చేయండి. కేక్ ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. టిన్ని రివర్స్ చేసి డీమోల్డ్ చేయండి. బటర్ పేపర్ ఉంది కాబట్టి ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో? కలర్లోనే మనకు తెలిసిపోతుంది. బేకింగ్ రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్లు ఫాలో అయ్యి ట్రై చేయండి. పర్ఫెక్ట్ ఆరెంజ్ కేక్ పక్కాగా వస్తుంది. మీకు కట్ చేసి చూపిస్తాను టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నైఫ్ కూడా కేక్ లోపల అలా మెత్తగా దిగిపోతుంది. ఆరెంజ్ కేకు ఇంత పర్ఫెక్ట్గా ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి కేకులు బయట బేకరీల్లో కూడా మనకు ఎక్కువగా దొరకవు.
దీని టెక్స్చర్ మీరే చూడండి ఎంత ఎయిరీగా పర్ఫెక్ట్గా ఉందో. పిల్లలకైనా పెద్దలకైనా ఈ కేకు ఇట్టే నచ్చేస్తుంది. చేసినంతసేపు కూడా ఈ కేక్ ఉండదంటే నమ్మండి. ఒక్క కేక్ స్లైస్తో కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం సుమా. మీరైతే ఈ కేక్ని తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. మీ ఇంటిల్లిపాదికి తప్పకుండా నచ్చుతుంది. ఈ కేక్ని ట్రై చేసినాక మీకెట్లా కుదిరిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇట్లనే ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇట్లు మీ వేణి.